నాకు క్వెషన్ అనేది అది ఆల్రెడీ రిపీట్ అయిందా? లేకపోతే ఐ డోంట్ నో. బట్ ఐయామ్ ఆస్కింగ్ ఇఫ్ ఇట్స్ ఆస్క్డ్ బీన్ బిఫోర్ యూ జస్ట్ షేర్ మీ ద లింక్ ఆఫ్ ఇట్. ఓకే. ఓకే. అంటే నాకొక ఫ్రెండ్ ఉందన్న అమ్మాయి. అయితే షీ ఈస్ వర్కింగ్ ఇన్ సమ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ బెంగుళూరు హుహు. అండ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్. ఓకే. అయితే సమ్ పండగొచ్చింది ఏదో. నేను నార్మల్‌గా చాట్ చేస్తుంటే మరి పండగ కదా గుడికెళ్తున్నావా అంటే, నో అన్నది. హ్మ్. ఎందుకు అంటే ఐయామ్ హావింగ్ పీరియడ్స్ అన్నది. హ్మ్. వచ్చావా? సో, అంటే దానికి దీనికి ఏంటి సంబంధం ఉంది? గుడికెళ్ళి నువ్వెళ్ళి అంటే నో అది పాపం, తప్పు అని అన్నది. సో, దీనికి ప్యారలల్‌గా ఇంకో క్వెషన్ ఏంటంటే అన్న మీకు తెలిసే ఉంటది కదా! ఇప్పుడు పీరియడ్ డిలే అవ్వటానికి మెడిసిన్ వాడుతా ఉంటారు. హ్మ్. 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 యాస్ పర్ మై లిటిల్ నాలెడ్జ్ అది అసలు వాడనే వాడకూడని ఒక డ్రగ్ అని నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్‌తో నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసింది. సో, హ్మ్. హ్మ్. మనం ఇప్పుడు చదువుకున్న ఈ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు గాని, అంటే ఇప్పుడు ఎక్కడైనా మ్యారేజెస్ అప్పుడు గాని, లేతే ఏదన్నా పుణ్యక్షేత్రాలకు గాని ఎక్కడికెళ్ళినా ముహూర్తాలు, టైములు జూసుకునే బదులు వాళ్ళ కంఫర్ట్‌ని జూసుకొని వెన్ షుడ్ దే ట్రావెల్ అని ప్లాన్ జేసుకుంటే బెస్ట్ గదా! వీళ్ళకి అలాంటిదిచ్చి వాళ్ళ హెల్త్‌ని డిస్టర్బ్ జేసి, వాళ్ళ నార్మల్ సైకిల్‌ని ఇంబాలెన్స్ జేసి, వాళ్ళ హెల్త్‌ని పాడు జేసే బదులు ఇఫ్ మనం చదువుకున్నందుకు ఇఫ్ యూ యాక్ట్ లైక్ దట్ ఇట్ విల్ బి బెటర్ రైట్? కాకపోతే మనోళ్ళ దగ్గర ఇంకా ఈ ముహూర్తపు పిచ్చ, మంచి రోజుల పిచ్చ ఉంది గదండీ! సో, అవునన్నా. ఈ జనరేషన్‌లో పుట్టారు అనన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేసే అత్తమామలు గాని, తల్లిదండ్రులు గాని, వాళ్ళింకా పాత తరం వాళ్ళే గదా! సో, కాబట్టి వాళ్ళు డిమాండ్ జేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఆహ్, పెళ్లి టైమ్ ఉందనుకోండి, పెళ్లి టైమో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ట్రావెల్ టైమో లేకపోతే ఈ తిరుపతికెళ్ళే టైమో ఇట్లాంటిది ఏదైనా ప్రీ ప్లాన్డ్ హ్మ్. ఉంటే, ఆ టైంకి రాకుండా అడ్డమైన హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చి నిజంగానే ఆళ్ళ ఒళ్ళు పాడు చేయటం అండి. ఓకే. మెడిసిన్ ఉంది కదా! అంటే దేర్ మైట్ బి ఎ స్ట్రాంగ్ యూజ్ ఫర్ ఇట్. నాట్ దిస్ వన్. మనోళ్ళకి ఏదైనా సరే ముందు తీసుకెళ్ళి మన ఆచార వ్యవహారాల్లోకి ఇరికిచ్చేయడం అలవాటు కదా! సో, కాబట్టి ఇది చేస్తారండి. ఇంకొకటి ఈ ఆ టైంలో డేట్ టైంలో గుళ్ళకెళ్ళకూడదు. ఇట్లాంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. అపవిత్రం లేకపోతే అన్‌క్లీన్ అనే మెంటాలిటీ మగోళ్ళు తయారు చేసింది. మనుస్మృతిలోనూ చూసాం. మిగతా అన్ని స్మృతుల్లోనూ అలాగే ఉందండి. సో, ఈ అంటే మన పుట్టుకకి కారణమయ్యే ఒకానొక ఈ రీజన్ గదా! ఇఫ్ ఇఫ్ అది గనక ఆగిపోయి ఉండుంటే మనుషులు పుట్టేవాళ్ళు గాదు. రైట్? దట్స్ ఎన్ ఎసెన్షియల్ సైకిల్. దాన్ని అపవిత్రం అనగలిగాడంటే ఎంతటి నీచుడైతే అట్లాంటి రాతలు రాసుంటాడో చూడండి. వాళ్ళ అమ్మకే వచ్చుంటది కదా! వాళ్ళ ఆఫ్ అమ్మకి కోర్స్. మిస్ అవ్వబట్టే కదా వీడు పుట్టింది. అయినా సరే వాడు రాయగలిగాడంటే ఎంతటి నీచుడో చూడండి. రైట్? సో, అలాంటి హ్మ్. నీచులు రాసిన గ్రంథాలను ఆధారంగా చేసుకొని అది ఏ గ్రంథమైనా గాని ప్రతి ఒక్క ఇది గ్రంథం అలాగే ఉందన్నమాట. అన్‌క్లీన్. విమెన్ ఆర్ హ్మ్. అన్‌క్లీన్ ఇన్ దోస్ డేస్. డెలివరీ అయిన తర్వాత కూడా. వంశోద్ధారకుడు అని చెప్పుకునేవాడు వంశోద్ధారకుడు పుట్టిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు అన్‌క్లీన్ అంటాం. ఓకే. యాహ్! దే కుడ్ హావ్ ఓల్డ్ యూజ్డ్ టెస్టమెంట్‌లో డిఫరెంట్ ఉంది. వర్డ్స్ అండి. టెస్టమెంట్‌లో కూడా అట్లనే ఉంటది. బైబిల్‌లో కూడా అట్లనే ఉంటది. సో, వాళ్ళేం చెప్తారంటే లేదు లేదు ఆ టైంని అపవిత్రం అని చెప్పింది వాళ్ళకి ఏ పనులు ఇవ్వకూడదని. ఏ పనులు ఇవ్వకూడదని రాయొచ్చు కదా! నోరు పడిపోయిందా? ఇంతింత సోది కథలు రాస్తారు గదండీ! ఆడపిల్లలు ఆ టైంలో వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. సెన్సిటివ్‌గా ఉంటారు. బరువులెత్తకూడదు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని అదే మాటలో రాసుకోవచ్చు కదా! ఆ! అంటరానిది అవుతది. చండాలి అవుద్ది. అది దాన్నేమంటారు అన్‌టచబుల్‌గా అవుతది. తలెత్తకూడదు, నవ్వకూడదు. ఎందుకు ఈ సోదంతా ఎందుకు రాసుకున్నారు చెప్పండి? యాహ్! రైట్? అవును. ఇప్పుడు ఉన్న దానికి బ్యాడ్ ఇంకంటే ఇంకొంచెం బాధ కలిగించింది ఏదంటే, వీళ్ళంతటికి వీళ్ళే దాన్ని హ్మ్. ఆలోచించటం మానేసి, క్వెషన్ చేయటం మానేసి, చదువుకున్న ఒక 50,000, 60,000 ఎర్నింగ్ అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తనంతటికి తాను నిర్ణయించేసుకుంది ఎళ్ళటం పాపం అని. అదే. అలా నేర్పించబడ్డారండి. సో, యాహ్! ఇండాక్ట్రినేషన్ అనేది ఎలా ఉంటదో చూడండి. వాళ్ళని వాళ్ళే స్లేవ్స్‌గా తయారు చేసుకోవటం. వాళ్ళని వాళ్ళే తక్కువగా ఊహించుకోవటం. రైట్? యాహ్! ఆ అమ్మాయికి ఇష్టమైతే వెళ్తది. ఎళ్ళకపోతే ఎళ్ళదు. ఓపికుంటే వెళ్తది. లేకపోతే వెళ్ళదు. ఆ అమ్మాయికి వదిలేయాల్సింది పోయి వీడెవడండి డిఫైన్ చేయడానికి? అది అపవిత్రం. నువ్వు వెళ్ళకూడదు. రాంగ్ టైమ్ వెళ్ళకూడదు. ఇదేంటండి? యాహ్! రైట్? దేవతలకి రాదా? యాహ్! ఇప్పుడు దేవతలు కూర్చోబెడతారు గదా! వాళ్ళకి రావా మరి? యెస్. మరి అలాంటప్పుడు నెలకి ఒక 4, 5 రోజుల పాటు వాళ్ళే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, ఈ ఈ టైంలో దేవతకి ఇది టైముంది. సో, కాబట్టి గుళ్ళు మూసేస్తున్నాం అని చెప్పమనండి ఒక్కడినన్నా. అది జెయ్యరు మళ్ళా. స్త్రీ అన్నాక యాహ్! బేసిక్ క్వాలిటీ గదా అది. అవును. రైట్?
యాహ్! పర్సన్ ఇన్ రిప్రొడక్టివ్ ఏజ్ అన్నప్పుడు ఆ దేవతలు ఎవరు నాకు ముసలి దేవతలైతే కనపడలేదు. ముసలోళ్ళు 50 ఇయర్స్ ఓల్డ్, 60 ఇయర్స్ ఓల్డ్ దేవతలైతే నాకు కనపడలేదు. అందరూ కూడా రెగ్యులర్ 20-40 మధ్యలో ఉన్న ఏజ్ దేవతలే కనపడ్డారు. ఒక్క దేవత యాహ్! కన్నా కనీసం కొన్ని రోజులన్నా మూసేస్తున్నారా? ఏమో నార్త్ ఇండియాలో ఏదన్నా ఒక దేవతకు మూసేస్తున్నారేమో నాకు తెలీదు. నా మీద పడి ఏడవమాకండి. నాకు తెలిసిన సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఏ దేవత గుడి గూడాని ఒక్క రోజు కూడా ముయ్యరు. వ్యాపారం పోద్ది కదా! అవును. లోపల ఉన్న సన్నాసుల వ్యాపారం పోద్ది కదా! అందుకని వచ్చే లేడీస్‌ని మాత్రం ఎందుకు డిస్క్రిమినేట్ చేయాలండి? వాళ్ళకి ఓపిక ఉంటే వస్తారు కదా! ఆళ్ళకి వాళ్ళే ఇప్పుడు నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నొప్పి పుడుతుంది, నేను రాను అంటే దట్ ఈస్ దేర్ వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళ దగ్గర వదిలేయాలి. నువ్వు రాకూడదనడానికి ఏంటి? రైట్? యాహ్! యాహ్! హ్మ్. థాంక్స్ ఫర్ రైట్ సార్. టేకింగ్ దిస్ క్వెషన్. థాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థాంక్స్ అన్న. ష్యూర్. థాంక్ యూ అండి. థాంక్ యూ.